అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 66వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఇంచు కూడా గ్యాప్ లేకుండా చిక్కగా వేసిన డిజైన్కు పేరు ఎక్కడుందో వెతుకుతున్న వేద్ కంటికి లవ్ షేప్ హార్ట్లో ప్రేయు అని అరబిక్ స్టైల్లో రాసుండడం కనిపించి పెదవులు అందంగా విచ్చుకున్న శుభ ఏం అడుగుతుందో చూడాలని దొరకనట్టే యాక్ట్ చేస్తాడు. టైమౌట్ వేద్ గారు, నువ్వు ఓడిపోయావు. నేను చెప్పినట్టు చేయాలని అంటుంది శుభ కాన్ఫిడెంట్గా. సరే చెప్పవే, ఏం చెయ్యాలని అడుగుతాడు వేద్ బయటకు చూపిస్తూ. ఈరోజు పున్నం కదా, నీతో కలిసి మనం స్పెండ్ చేసిన బీచ్ స్పాట్కి వెళ్ళాలని ఉంది, తీసుకెళ్ళని ముద్దుగా అడుగుతుంది శుభ. ఆమె చిన్న చిన్న కోరికలే ఆమెకు పెద్ద పెద్ద ఆశలని తెలిసిన వేద్ నవ్వి, నీలాగే అందరూ ఉంటే డబ్బుకు విలువ ఉండదు పప్పి అని అంటాడు వేద్. అంటే ఏమీ లేదులే పదా కిందకు అని అంటాడు వేద్. ఇద్దరం కలిసి వెళ్తే ఎవరైనా చూస్తారు, ముందు నువ్వు వెళ్ళు, వెనకాలే నేను వస్తానని అంటుంది శుభ నిట్టూరుస్తూ. బైక్ కీస్ ఎక్కడున్నాయో వెతికి తీసుకొని షెడ్ దగ్గరికి వెళ్ళి చాలా రోజుల తర్వాత బైక్ని తీసి స్టార్ట్ చేసి మెయిన్ గేట్ దగ్గరికి వస్తాడు వేద్. శారీని అడ్జస్ట్ చేసుకొని లూజ్గా అల్లిన జడను ముందుకు వేసుకొని వస్తుంది శుభ. ఆమెను అలా చూస్తూ ఉండిపోవచ్చని అతని మనసు చెప్తూ ఉంటే సిట్ అని అంటాడు వేద్. అని వన్ సైడ్ కూర్చొని అతని భుజం మీద చేయేస్తుంది శుభ. భుజం మీదున్న చేతిని వేద్ తన పొట్ట మీద చేతిని ముందుకు లాగి, ఇలా పట్టుకోవాలి పప్పి అని అంటాడు వేద్. అతని నడుముని గట్టిగా ఆమె పట్టుకొని శుభ కూర్చుంటే బైక్ ఖాళీగా ఉన్న వైజాగ్ రోడ్స్ మీద చక్కర్లు కొడుతూ అర్ధగంటలో బీచ్ ముందు ఆగుతుంది. ఎప్పుడు ఆమె కూర్చుంటే బెంచ్ మీదే, శుభ కూర్చుంటే ఆమె పక్కనే కూర్చుంటాడు వేద్. ఎదురుగా నిండు వెన్నెల పక్కన మనసు దోచుకున్న చెలి, అతని హృదయంలో ఎగసిపడుతున్న ఆరాటం. తననే చూస్తున్న వేద్ని ఓరగా చూస్తూ, ప్రేయు, రేపటికి నేను నీ దాన్నవుతాను కదా అని అంటుంది శుభ. నా లవర్ నుండి వైఫ్కి ప్రమోట్ అవుతావే, ఈరోజే నా గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ డే కాబట్టి నా పప్పీగా గుర్తుండిపోయేలా ఏదైనా ఇవ్వొచ్చుగా అని అడుగుతాడు వేద్. శుభ నవ్వుతూ, నా సర్వస్వం ఎప్పుడో నీకు ఇచ్చేసాను ప్రేయు, ఇంకేముంది కొత్తగా నేను ఇవ్వడానికి, నువ్వు కొత్తగా తీసుకోవడానికి అని అంటుంది. దగ్గరికి జరిగి శుభ నడుము చుట్టూ చెయ్యేసి ఆమె మొహంలోకే చూస్తాడు వేద్. సిగ్గుకి భయం కలగచేసి తలదించిన ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇచ్చి, ఈ ప్లేస్ను నేను చాలాసార్లు టచ్ చేశాను కదే, అయినా ఎందుకు కొత్తగా ముడుచుకొని పోతున్నావు, నీ చెయ్యి తగిలితే చాలు ప్రేయు, చెప్పలేని పరవశం భయం కలుగుతుంది, ఎందుకో అది నాకు కూడా తెలియదు. నవ్వి, ఇప్పుడు అర్థమైందా నీకు? సేమ్ నాకు కూడా అంతే. నిన్ను ఎన్నిసార్లు తాకినా, ఎన్నిసార్లు మనం ఫిజికల్గా ఇంటిమేట్ అయినా, లైఫ్ లాంగ్ మొదటిసారి నిన్ను తాకిన ఫీలింగే నాకు ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటుంది. ప్రతిసారి నిన్ను టచ్ చేసేటప్పుడు నా హార్ట్ బీట్ పెరుగుతుంది, నీ కళ్ళు నన్ను మత్తులోకి తీసుకొని వెళ్ళిపోతాయి. ఇదిగో ఇలా అమాయకంగా చూసి నన్ను చెడగొట్టేశావే దెయ్యం అని శుభ చేత్తో అనాచ్ఛాదనంగా తారాడుతున్న నడుముని గట్టిగా నలిపేస్తాడు వేద్. ఆ రావణ్ కంస అని శుభ తిట్టి చల్లబడితే, ఇదే ఫైర్ మీద ఒక కిస్ ఇవ్వు పప్పి అని ఒడిలోకి తెచ్చుకొని ఆమెను తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. నవ్వుతూ వేద్ మెడ చుట్టూ చేతులేసి అతని పెదవులకి ఆమె పెదవులని జతచేసి కళ్ళు మూస్తుంది. దొరికిన తేనెలూరే పెదవులని మృదువుగా జొర్రుకుంటూ ఆమెలో భయాన్ని తీసేస్తాడు వేద్. మృదువుగా ముద్దు కొనసాగుతూ ఉంటే ఆమెలోని భయం పోయి వేద్ షర్ట్ కలర్ని పిడికిట్లో బంధిస్తుంది. పెదవులను విడి ఆమె వైపు కొంటెగా చూస్తూ, ఇంకోసారి నేను అడక్కముందే ఇచ్చేలా ఎదిగావే పప్పి అని వేద్ అంటే అతని ఛాతీ మీద సిగ్గుతో వాలిపోతుంది శుభ. ఎదురుగా సముద్రం, పైకి చూస్తే చుక్కల మధ్యలో రారాజులా వెలిగిపోతున్న చందమామ, పక్కన తనవాడు కాబోతున్న ప్రియుడు. ఆ క్షణం ఆమెకి ఎంతో అపురూపంగా తోస్తుంటే ప్రేయు అని పిలుస్తుంది శుభ. అంటూ ఆమెను ఇంకా తనలోకి పొదుముకుంటూ వదిలిస్తే, మళ్ళీ నాకు దూరం అవ్వవు కదా అని బేలగా అడుగుతుంది శుభ. నువ్వే నాకు దూరమయ్యావు, నేను అవ్వలేదు. నీ జ్ఞాపకాలతో ప్రతి క్షణం సహవాసం చేశాను. శుభ చిన్నగా నవ్వి అతని గుడ్డ చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంటే వేద్ మొబైల్ మోగుతుంది. శుభ ఉలిక్కిపడి లేస్తుంటే ఆపి అలాగే హక్ చేసుకొని నైట్ ప్యాంట్లో ఉన్న మొబైల్ బయటకు తీసుకొని, మామ్ అని లిఫ్ట్ చేసి చెప్పు మామ్ అంటాడు. 3 అవుతుంది కన్నా, మంగళ స్నానాలు ఇద్దరికీ చేయించి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేయాలి, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా రెడీ అయ్యి కిందకు రాకన్నా అని కాల్ కట్ చేస్తుంది సుచిత్ర. ఇంట్లోనే ఉన్నారని భ్రమపడుతున్న సుచిత్ర గార్డెన్లు ఎంతవరకు పూర్తయ్యాయో చూడ్డానికి వెళ్తే, రాత్రే చెప్పడం వల్ల ఒక్కొక్కరు రెడీ అయ్యి అందరూ కిందకు వస్తారు. మెయిట్స్ కాఫీలు ఇచ్చి వెళ్తే
ఏమీ ఎరగనట్లుగా వేద్ ఫ్రెష్గా రెడీ అయ్యి కిందకొచ్చి, ఈ ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి మామ్ అని విసుగ్గా ఆమె పక్కనే కూర్చుంటాడు. బ్రహ్మ ముహూర్తం కన్నా ఇలాంటి ముహూర్తంలోనే చెయ్యాలి. శుభ ఎక్కడ అని సుచిత్ర అంటుండగానే లైట్ సీ గ్రీన్ శారీలో కుచ్చిళ్ళు పట్టుకొని మెల్లిగా స్టెప్స్ దిగుతూ కనిపిస్తుందామె. చిన్నగా నవ్వుతూ, అదిగో అక్కడ నీ కోడలిని. వేద్ దేవ్ కోసం బెడ్రూమ్కి వెళ్తాడు. పద్మ రెడీ చేస్తూ ఉంటే నిద్ర మొహంతో చూస్తున్న కొడుకుని చూసి వాట్ హ్యాపెన్ దేవ్ అని అడుగుతాడు. వైట్ కుర్తీలో ఉన్న తండ్రిని చూసి, ఎంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం డాడీ అని అడుగుతాడు. దేవ్ అమాయకంగా, మీ నాన్నకు అమ్మకు పెళ్ళి జరగబోతుంది కదా నాన్న, అందుకే పసుపు పూసి నలుగు పెట్టిస్తారు, నీతో పద అని అంటూ పద్మ అంటే నవ్వుతూ, ఆంటీ అంకుల్ ఎక్కడా అని అడుగుతాడు వేద్. అన్నయ్యతో పాటు గార్డెన్లో ఉన్నట్టున్నారు బాబు అని అంటూ, అయినా సరే మీరు కూడా రండని కొడుకుని ఎత్తుకొని దేవుని తీసుకొని వెళ్తూ ఉంటే, వేద్ బాబు ఇంకా ఆంటీ ఏంటి, నేను నీకు అత్తయ్యని, చక్కగా అత్తయ్య మామయ్య అని పిలువని నవ్వి కిందకి వెళ్తుంది పద్మ. గార్డెన్లో ఇద్దరికి పసుపు రాస్తుంటే దేవ్ తల్లికి తండ్రికి తనే పెళ్లి పెద్దయి పసుపు పూస్తాడు. ఆనంద డోలికల్లో తేలియాడతారు. అందరి మొహాల్లో నవ్వులు పువ్వులై పూస్తే అందరి సంతోషంలో తన సంతోషం చూసుకుంటుంది శుభ. మంగళ స్నానాలు చేయించి శుభకు కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి కూతుర్ని చేసి గదిలోనే ఉంచి హారతిచ్చి ఆర్జను చెల్లి దివ్యను తోడుగా ఉంచి వేద్ కోసం పద్మ సుచిత్ర వెళ్తారు. చేతులకు పారాని పెడుతున్న సుచిత్రను వేద్ విసుక్కుంటుంటే పొడవుగా ఉన్న పాదాలకు కూడా పెడుతుంది. అచ్చం తెలుగింటి పెళ్లి కొడుకులా ఉన్నావురా, పంచె ఒక్కటే మిస్సింగ్ అని సత్య నవ్వితే పక్కనే ఉన్న యాపిల్ తీసుకొని విసురుతాడు వేద్. థ్యాంక్స్ రా బాబు, బ్రేక్ఫాస్ట్ టైం వరకు ఎలా ఉండాలా అని టెన్షన్ పడ్డానని, నా భార్యమని ఏం చేస్తుందో అని మెయిట్తో పాల గ్లాస్ తీసుకుని ఆద్య కోసం వెళ్తాడు సత్య. సత్య ఆద్య భర్త అవ్వడం అదృష్టమని ఎప్పటికప్పుడు అతని కేరింగ్తో ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు సత్య. అల్లుడికి కూడా హారతిచ్చి వేరే గదిలో ఉంచి, ఇదిగో అల్లుడు గారు, ఇద్దరూ రేపటి వరకు ఎదురుపడకండి అని గట్టిగా చెప్తుంది పద్మ. గదిలో ఉన్న శుభ కోసం రఘుపతి గారు వస్తారు. శుభ చైర్లో నుంచి లేచి, రండి తాతయ్య అని అంటే, పర్లేదు కూర్చో తల్లి అని తల నిమురుతూ తెచ్చిన ఒక బాక్స్ని ఆమె ముందుంచి, నీకే తల్లి, నీ అమ్మమ్మ జ్ఞాపకం తీసుకో తల్లి అంటారు. తాతయ్య ఇది అని శుభ అంటే ఆద్య ఓపెన్ చేసి, వావ్ తాతయ్య, ఓల్డ్ జ్యువెలరీ అయినా ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో అని అంటుంది. అవును అజ్జ, ఇవి మీ నానమ్మ ఎంత ముచ్చటపడి శాంతి కోసం చేయించింది, కానీ బుజ్జమ్మ ఇవేవి వద్దని వెళ్ళిపోయింది తల్లి అని కలలో చేరిన తడిని కండువాత తుడుచుకొని అంటారు. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తన తల్లి ఫెయిల్ అయితే శుభ సక్సెస్ అయింది. తన జీవితానికి తన తల్లి గడిపిన దుర్భర జీవితాన్ని ఎంత తేడా ఉందో ఆలోచిస్తూ, తాతయ్య అమ్మ కానీ వెళ్ళిపోకుండా ఉంటే ఈ ఆస్తి మధ్యలో మీ అందరి ప్రేమతో నిజంగానే ఒక మహారాణిలా ఉండేది కదా తాతయ్య అని అంటుంది బాధగా. తలరాత ఎలా ఉంటే అలాగే జరగాలి కదా తల్లి, ఇంకా ఎక్కువ దీని గురించి ఆలోచించకుండా రేపు పీటల మీద ఇవే వేసుకోవాలి తల్లి అని చెప్పి అందులో నుండి పులిగోరు ఉన్న ఒక గొలుసు తీసుకుని, ఇది నా వంశాంకురుడికి చెందాలి అని దేవుని పట్టుకుని మెడలో వేసి, ఇది ఎప్పుడు తీయక బంగారం అని దేవు బొగ్గలకు ముద్దు పెడతారు. తాతయ్య ఇచ్చిన నగలు చూస్తున్న ఆద్య శుభకు వేస్తూ ఉంటే ఆపి, ఇవి అత్తయ్యకి చెందాలి కానీ నాకు కాదని అంటుంది శుభ. అమ్మ పిచ్చి శుభమ్మ, నానమ్మ అమ్మ ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడే తన అత్తగారు నగలన్నీ అమ్మకు ఎప్పుడో ఇచ్చేసింది. ఇవి మాత్రం అత్తయ్య కోసం తను కొన్నవని సెంటిమెంట్తో అలాగే ఉంచుకున్నారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టే నువ్వే వేసుకోవాలంటూ ఆద్య అంటుంది. ఇంతలో సత్య ఆద్య కోసం పాల గ్లాస్ తీసుకుని డోర్ నాక్ చేస్తాడు. రారా అక్కడే ఆగిపోయావు అని ఆద్య అంటే, మొగుడన్న భయం భక్తి కొంచెం కూడా లేదే నీకు అని సత్య లోపలికి వస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్న మొగుడే కదరా, ఏంటి ఇలా వచ్చావు, మీ చెల్లెలి కోసమా, ఎలా ఉందో చెప్పు అని ఆద్య అంటే, బ్లూ అండ్ పింక్ పట్టు చీరలో నిండు చందమామలా ఉన్న శుభను చూసి నవ్వి, జాబిల్ ఎప్పుడు అందంగానే ఉంటుంది అని పాల గ్లాస్ చేతిలో పెట్టి ఫినిష్ చేయనంటాడు సత్య. తెల్లారితే 8:35 దివ్యమైన ముహూర్తం. దేవ్ వాసుదేవ్ గారితో పడుకుంటే గార్డెన్లోనే మండపం అందంగా ముస్తాబవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ ఇన్విటేషన్స్ పంపటం వల్ల వేల సంఖ్యలో హాజరు కాబోతున్న అతిథులు, స్పెషల్ పర్సన్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, వందల సంఖ్యలో సెక్యూరిటీ, ఇంద్రభవనం నుంచి కనిపిస్తున్న బంగ్లా, ఆమె కోసం అతను, అతని కోసం ఆమె, ఆమెతో 7 అడుగులు వేయడానికి వేద్ మనసు తపిస్తూ ఉంటే అతని ముందు నేను నీ దాన్ని అని అంటూ తల వంచి మంగళసూత్రం కట్టించుకోవడానికి ఆమె పడుతున్న ఆరాటం. వాసుదేవ్ గారు పడుకున్న మనవడిని చూసి నవ్వుకుంటూ ఉంటే, ఇంత సంతోషాలు మన ఇంటికి
వెల్లి విరుస్తాయని కల్లో కూడా నేను ఊహించలేదు అని సుచిత్ర వాసుదేవ్ గారి భుజం మీద తల వాలుస్తుంది సంతోషంగా. కూతురి కష్టాలు కన్నీళ్ళు తప్ప సంతోషం అనేది చూడని శివప్రసాద్ గారు పద్మగారి కళ్ళల్లో వేల కాంతులు. అనిల్ మనసు బావకు కాలు కడగటానికి ఉవ్విళ్ళూరుతోంది. వేద్ ప్రయాణ్ శ్వేత్ శుభన ఆకుపచ్చని పట్టుచీరకు పింక్ కలర్ హెవీ హ్యాండ్ వర్క్ బ్లౌజ్తో అద్దం ముందు కూర్చొని ఉంది శుభ. ఆమె మొహంలో వేల కాంతులు తొణికిసలాడుతున్నాయి. అక్క, ఈ చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని అంటూ దివ్య శుభ బుగ్గకి ముద్దు పెడితే అమిత్ అంకుల్, కల్పన, అంజలి మేడం వస్తారు. మోసీమా అంటూ కల్పనను హత్తుకుంటుంది శుభ. మహాలక్ష్మిలా నిండుగా ఉన్న శుభను చూసి మిటికలు విరిచి చెవి వెనుక దిష్టి చుక్క పెడుతుంది మోస. ఎలా ఉన్నారని అమిత్ అంకుల్ని చూసి అడుగుతుంది శుభ. బాగున్నాం బేటీ అని. నువ్వెలా ఉన్నావని అడగాలనుకొని మహారాణిలా ఉండి సంతోషమంతా ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అడగాలనిపించదు. అంజలి మేడం థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని శుభ అంటే శుభ రెండు చేతులు పట్టుకొని సారీ ఫర్ ఎవ్రీథింగ్ శుభన, నీ గురించి తెలియక అని తలదించుకుంది. ఇట్స్ ఓకే మేడం, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా కష్టాల్లో అవసరానికి జాబ్ ఇచ్చినందుకని శుభ అంటే ఈలోపు సుచిత్ర కూడా వస్తుంది. శుభ, ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? ఏమ్మా బ్యూటీషియన్ అమ్మాయి, ఇంకా రెడీ ఎందుకు చేయలేదని అక్కడున్న వాళ్ళని గమనిస్తుంది సుచిత్ర. అత్తయ్య, ఈవిడ కల్పన. ఆయన అమిత్ గారు ముంబైలో నన్ను కన్న కూతురులాగా చూసుకున్నారు. ఇంకా ఆవిడ అంజలి మేడం. వీళ్ళే లేకుంటే ఈరోజు నేను ఇలా లేను అత్తయ్య అని అంటుంది శుభ. అవునా అంటూ చేతులు జోడించి, మా ఇంటి మహాలక్ష్మిని మీరు కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పినా తక్కువ చేయలేను, కానీ నా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటాం. అయ్యో పెద్దవారు అలా అనకండి అంటూ కల్పన సుచిత్ర చేతులను పట్టుకుంటే నవ్వి అంజలి వైపు చూసి నవ్వి, పెద్దరికం హోదాను బట్టి ఉండదు, మనసును బట్టే ఉంటుంది. టైం అవుతోంది, మీరు కూడా మండపానికి వెళ్ళండి అని చెప్తుంది సుచిత్ర. అలాగే అంటూ వేద్ని చూడ్డానికి వెళ్తుంది. అతిథుల మధ్యలో బొంగరంలా పెళ్లి పెద్దయిన దేవ్ అటు ఇటు తిరుగుతూ అమిత్ అంకులు చూసి గ్రాండ్ పా అని పరుగున వచ్చి హత్తుకుంటాడు దేవ్. దేవ్తో వాళ్ళకున్న బంధమే ఎక్కువ కాబట్టి దేవ్ని చూసిన ఆనందంలో వాడి బుగ్గలని ముద్దాడుతూ అన్ని రోజుల మిస్సింగ్ ఫీలింగ్ని పోగొట్టుకుంటారు ఆ ఇద్దరు. అత్తయ్య, నేను వీటిని వేసుకోనా అని ఊరి నుండి తెచ్చుకున్న తల్లి నగలను చూపిస్తుంది శుభ. నవ్వి, నీ ఇష్టమే మా ఇష్టం అని అంటూ శాంతి హారం వేసి నైట్ రఘుపతి గారు ఇచ్చిన ఆ నగలని శుభ కోరిక మేరకు ఆమెకు నిండుగా వేసి లాస్ట్లో తను కొన్న బంగారు గాజులు కూడా వేసి వడ్డానం పెట్టి చూస్తుంది సుచిత్ర. తనకి పెళ్ళైన కొత్తలో శాంతి పండగల సమయంలో ఇలాగే రెడీ అయ్యి వదినా వదినా అంటూ తన చుట్టూనే తిరుగుతూ ఉండేది. అది గుర్తొచ్చి ఆ విషయం తనకి మనసంతా బాధగా మారిపోతుంది సుచిత్రకి. శుభలో శాంతిని చూసుకొని మీ మామయ్య మీ తాతయ్య చూస్తే కంటతడి పెట్టుకుంటారే అని బుగ్గ చుక్క కూడా పెట్టి దివ్య మెడలో కూడా సింపుల్ చోకర్ వేసి, నాకు కానీ ఇంకో కొడుకుంటుంటే నిన్నే రెండో కోడలు చేసుకునేదాన్ని అని నవ్వి కొడుకు ఏ మూడ్లో ఉన్నాడో చూడ్డానికి వెళ్తుంది సుచిత్ర. మిగిలిన అలంకరణ కూడా బ్యూటీషియన్ అమ్మాయి పూర్తి చేస్తే తనని తన అద్దంలో చూసుకున్న శుభకు ముంబైలో పీకుపోయిన మొహంతో ఉన్న ఆమెకు ఇప్పుడు నిండుగా ఉన్న ఆమెని తేడా తెలుస్తుంటే ఆ తేడా కూడా వేద్ వల్లే అని నవ్వుతుంది. వెనుక నుండి ఆమె కళ్ళని ఎవరో మూస్తే ఎవరు అంటూ చేతులను తడుముతుంది. తను కట్టిన రక్షాదారం ఇంకా ఉండడంతో గుర్తుపట్టి అవని అని గట్టిగా అరుస్తుంది ఆనందంతో. చెయ్యి తీసి నేనే అంటూ వెనుక నుండి శుభను హత్తుకుంటుంది అవని. ఎలా ఉన్నావు అవని? బాగున్నాను శుభ, నాకు లాస్ట్ ఇయరే మ్యారేజ్ అయ్యింది. వేద్ సార్ కాల్ చేసి చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే నీకోసం వచ్చేశాను. థ్యాంక్స్ అవని అంటూ పైకి లేచి ఆమెని హత్తుకున్న శుభ కోసం కల్పన ఆంటీ, పద్మ, ఆద్య కూడా రావడంతో దూరం జరుగుతుంది. వైట్ పంచే స్వయంగా రఘుపతి గారే మనవడికి కడుతూ ఉంటే తాతయ్య ఇప్పుడిది అవసరమా అని అంటూ విసుగ్గా అంటాడు వేద్. అవసరమే కన్నా, పెళ్ళి ఎలా అంటే అలా చేసుకోకూడదు, మనకున్న సాంప్రదాయాలని ఆచారాలని పాటించాలి. మెడలో చైన్, వైట్ షర్ట్, వైట్ పంచలో నుదుటిన బాసికంతో ముద్దుగా ఉన్న తన కొడుకుని చూసుకుంటూ నవ్వుతూ కళ్ళల్లోకి నింపుకుంటుంది సుచిత్ర. మండపం మీద పూజారి చెప్తున్న పనులని కొంచెం అయిష్టంగా కొంచెం విసుగ్గా చేస్తుంటాడు వేద్. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లికి సెలబ్రిటీస్ నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా వచ్చి కన్నుల పండుగలా జరుగుతున్న పెళ్లిని చూస్తుంటారు. పెళ్లి కుమార్తెను కూడా తీసుకుని రమ్మని చెప్పడంతో అనిల్, సత్య వెళ్తారు. చెల్లిని ముందే రెడీ చేసిన బుట్టలో కూర్చోబెట్టుకొని ఇద్దరు బావలు తీసుకుని వచ్చి మండపంలో ఎదురుగా కూర్చోబెడతారు.
మొదటిసారి శుభను తాకినప్పుడు వేద్ హార్ట్ బీట్ ఎంత అయితే కొట్టుకుందో మళ్ళీ అదే తరహాలో కొట్టుకుంటుంటే తలెత్తి చూసేలోపే అందంగా నిలుస్తుంది. మధ్యలో అడ్డుతెర. అసహనంగా ఫీల్ అవుతూ వేద్ చూస్తే తప్పదు బావగారు అని నవ్వుతుంది దివ్య. శివప్రసాద్ గారు వేద్ కాలని కడిగి కూతురిని అల్లుడికి దానం ఇస్తారు. శుభ చేతిని వేద్ చేతిలో ఉంచి నీకేమీ చెప్పాల్సిన పని లేదు బాబని నవ్వుతారు. జీలకర్ర బెల్లం పెట్టుకోండని పంతులు గారు చెప్తే ముందు వేద్ పెడితే ఆ తర్వాత శుభ పెడుతుంది. ఇద్దరి మధ్య అడ్డుతెర తొలగితే ఇద్దరు ఒకేసారి చూసుకోవటం వల్ల ఇద్దరి కళ్ళు కాసేపు మాట్లాడుకుంటాయి. మాంగళ్య ధారణ చెయ్యమని పూజారి గారు తాళిని చేతికిస్తే ఆమె కళ్ళల్లోకే చూసిన వేద్కు నవ్వుతూ నేను నీదాన్నని చెప్తూ ఉంటే విచ్చుకున్న పెదవులతో ఆమె మెడలో 3 ముళ్ళు వేసి శాశ్వతంగా ఆమెను తనదాన్ని చేసుకుంటాడు వేద్. అందరూ ఒక్కసారిగా అక్షింతల చిరుజల్లుని కురిపిస్తే అందంగా ఫొటోస్ తీస్తూ ఉంటారు ఫోటోగ్రాఫర్స్. కథ ఇంకా ఉంది. మొత్తానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, వనవాసాలు ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేద్ శుభాల పెళ్ళి జరిగింది. ఈ పెళ్ళితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. మరి వీళ్ళ ఇంట్లో వీళ్ళ మనసుల్లో ఉన్న ఈ సంతోషం కలకాలం వెల్లివిరుస్తుందా? మళ్ళీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొని రాబోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.